ఆ నామము కొరకు, ఏ నామము? యేసు నామము కొరకు అవమానం పొందడానికి పాత్రులమని ఎంచబడిన వారై వాళ్ళు సంతోషంతో మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచున్నారు. గమనించారా? వారిని కొట్టారు, వారిని చాలా శ్రమ పెట్టారు. అయినా కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మానక ఇంటింటను దేవాలయములో యేసే క్రీస్తు, యేసే రక్షకుడు అని వారు బోధించడం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసు ప్రభు కొరకు అవమానాలు పొందడం, యేసు ప్రభు కొరకు నిందలు పడడం, యేసు ప్రభు కొరకు దెబ్బలు తినడము వారు సంతోషంగా భావించారు. ప్రియులరా, వారు మహా సంతోషంతో తిరిగి వెళ్ళి యేసు ప్రభువుని వారు ఆ యొక్క యెరూషలేము పట్టణమంతా మరి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో, ఈ కడవరి దినాలలో ప్రియుల క్రైస్తవులుగా మనకు ఎదురవుతున్న ఈ శ్రమలు, ఈ బాధల సమయాలలో మనము ఎలాగా సేవ చేస్తున్న వారంగా ఉన్నాము, ఏ విధంగా స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాము గమనించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. నీ యొక్క గ్రామంలో, నీ ప్రాంతంలో, నువ్వు సేవ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో రక్షణ లేని కుటుంబాలు 1, 2 కాదు, కొన్ని వేల కుటుంబాలు ఈనాడు రక్షణ లేకుండా ఉన్నారు. అటువంటి వారి విషయంలో మనము బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించాలి. ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా మనము స్వార్థను ముందుకు తీసుకువెళ్ళాలి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, తనను తాను ఉపేక్షించుకోకుండా మనం ఆయన సేవ చేయలేమండి. తన ప్రాణమును సహా దేశించువాడే నా శిష్యుడు అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల వలె మనము కూడా మన ప్రాణాలను, మన దేహాలను లెక్క చేయకుండా యేసు ప్రభు కొరకు సువార్త ప్రకటిద్దాము, ఆయన వాక్యాన్ని బోధిద్దాము. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.